ఒకవేళ ఇప్పుడు మేడం ఇప్పుడు ఈడీ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క దర్యాప్తులో కల్వకుంట్ల కవిత దోషి అని తెలిస్తే మరి ఖచ్చితంగా 3 నుంచి 7 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్తా ఉన్నారు. దాని తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేసేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దీని తర్వాత సిబిఐ ఎంక్వైరీలో కూడా ఈమె దోషిగా తేలితే ఒకటే టైంలో 2 శిక్షలు ఏదైతే ఒక పక్కన 3 సంవత్సరాల శిక్ష, వాళ్ళు వేసేటువంటి ఒక 3 సంవత్సరాల శిక్ష అనుకుందాం. 2 వేరువేరుగా ఈమె అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఒకటేసారి ఈ కేసులో శిక్ష అనుభవించేటువంటి ఆస్కారం ఉంటుందా? 2 సేమ్ క్రిమినల్ అలిగేషన్స్కి సంబంధించిన కేసులు కాబట్టి, కానీ 2 వేరే వేరే చట్టాల కింద వేరే వేరే కోర్టులలో వస్తాయి. సో డిపెండింగ్ ఆన్ ద కైండ్ ఆఫ్ సెంటెన్సింగ్ దట్ హ్యాపెన్స్, అంటే లైక్ ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ అవ్వడే ఫైనల్ రిపోర్ట్ ఫైల్ కావాలి. ఫైనల్ రిపోర్ట్ తర్వాత ట్రయల్ ఎన్ని రోజులు నడుస్తుందో వీ డోంట్ నో. సో ఒకవేళ ఆ ఫైనల్ అవుట్కమ్లో ఒకవేళ 2 డిఫరెంట్ కోర్ట్స్లో 2 డిఫరెంట్ సెంటెన్సెస్ గిట్లా వచ్చి ఉంటే వాళ్ళు సైముల్టేనియస్గా దీన్ని కంప్లీట్ చేయండి అని అనే ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇదే సేమ్ క్రిమినల్ దీనికి సంబంధించిన ఇది కాబట్టి. సో ఒకదాని తర్వాత ఒకటి అనేది రెగ్యులర్ కేసులలో కూడా చాలా తక్కువ. ఆల్రెడీ ఒక కేసులో నిందితులు అదేంటి మన కన్విక్షన్ అయిపోతే ఆ సెంటెన్స్తో పాటు ఈ సెంటెన్స్ కూడా సైముల్టేనియస్గా కంప్లీట్ చేయండి అని వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. మీకున్నటువంటి అనుభవం ప్రకారం చివరిగా అసలు బెయిల్ వచ్చేటువంటి అవకాశం అసలు లేదంటారు? లేదండి, బెయిల్ ఇస్ అ రైట్ ఆఫ్ ఎవ్రీ అక్యూజ్డ్ in under the Indian Constitution and criminal law also. కానీ ఈడీ కేసులలో బెయిల్ ఇమీడియట్గా వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ నిల్. ఎందుకంటే ఈడీ కేసులలో చాలా చూసాము. ఈడీ కేసులలో అదేంటి ఈ మన ఇన్వెస్టిగేషన్ ఒక ఫైనాలిటీ రీచ్ అయింది, ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసే స్టేజ్లోనో లేకపోతే ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసిన తర్వాతనో లేకపోతే వాళ్ళకు అవసరం ఇంకా లేదు, ఈ కస్టడీ అవసరం లేదు అని అన్నప్పుడే రిమాండ్లో నుంచి రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ స్టేజ్ కల్లా అండర్ ట్రయల్ అయిపోతారు, ఎక్కువగా ఉంటాయి. బికాజ్ మీరు 2G స్పెక్ట్రమ్ కేసులో కనిమోలి తమిళనాడు నుంచి డిఎంకే కనిమోలిని రాజాని ఇద్దరిని అరెస్ట్ చేసిండు. కనిమోలి వాజ్ ఇన్ జైల్ ఫర్ 7 months. తను కూడా మ్యారీడ్, 2 పిల్లలు అండ్ ఆల్ దట్ ఏమన్నా కానీ అది సిబిఐ కోర్ట్, ఇది ఈడీ. సో ఇట్స్ డెఫినెట్లీ మోర్ స్ట్రిక్టర్. ఎందుకంటే ఫర్ రీజన్స్ ఈడీ ఎవిడెన్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, చాలా డిజిటల్ ఎవిడెన్స్ ఉంటుంది. డిజిటల్ ఎవిడెన్స్ని మాయం చేసే అవకాశాలు ఎప్పుడైనా ఉంటాయి. సో వాళ్ళకు ఎప్పుడు అంతా ఒక చోట్లో దొరికినప్పుడు వాళ్ళు అదంతా కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఏదైతే రచన రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం లేదు. ఇటువంటి కేసుల్లో బెయిల్ వచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఈడీ అధికారులు అన్ని ఎవిడెన్స్ని కలెక్ట్ చేసిన తర్వాతనే కల్వకుంట్ల కవిత పైన చర్యలు తీసుకునేటువంటి దిశగా వాళ్ళ యొక్క అడుగులు ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఈడీ విచారణ ఇంకొక 4 రోజులు ఉంది. 4 రోజుల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, కల్వకుంట్ల కవితకి ఏమైనా బెయిల్ వస్తుందా, నిర్దోషిగా బయటకు వస్తుందా, లేకపోతే దోషిగా ఆమె జైలుకుపోయేటువంటి ఆస్కారం ఉంటుందో చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది రచన రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలికి.